Hello friends, welcome to Vasudha's World. Please like, share, comment and subscribe my channel. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టు గెట్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ వితౌట్ మిస్. గోదా కళ్యాణం ప్రత్యేకత, గోదాదేవి వైభవం. ముందుగా బంధుమిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సాధారణంగా సీతారామ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది. అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవం అంతా అమ్మ గోదాదేవికే. ఎందుకో తెలుసా? మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలు ఉన్నాయి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేట్లుగా చేసింది. అందుకే పాడి ఎరుల వల్ల పల్వళయాయ్ అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది మనకి. అది గోదాదేవి గొప్పతనం. గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్లు చేసింది. ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం. మన ఎదురుకుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది మనకి. ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర సుడరే తుయిలెరాయ్ అంది అమ్మ. అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా. ఆ విగ్రహ రూపంలో భగవంతుణ్ణి కదిలేట్లు చేసింది. 3 పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేట్లు చేసింది. అవి కృష్ణం ఉద్బోధ్య, కృష్ణం అధ్యాపయంతి మరియు కృష్ణం బలాత్కృత్య భుంక్తే. ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయటానికి మనం తెలుసుకోవలసిన విషయాలన్నీ మనకి ఆయన ఎట్లా తెలిసేట్లు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతేకాదు, స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవల్లిపుత్తూరులో ఆండాళ్ ఉంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని, అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండోలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్రవీధి అనే పేరు కూడా వచ్చింది. తరువాత వీధి ఉత్తర వీధి. అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు. మానవ కన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవల్లిపుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి. అమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుణ్ణి వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది. సీతారాములకి తరువాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం. భోగం అంటే సుఖం. ఈ దినమే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. విన్నారు కదా ఫ్రెండ్స్, మనం భోగి పండగ ఎందుకు చేసుకుంటామో మీరు కూడా మాలాగే భోగి పండగ చక్కగా చేసుకున్నారని, ఆ అమ్మవారి గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించారు కదా. మీరు కూడా మీ ఊళ్ళల్లో మీ స్నేహితులతో పాటు, మీ బంధుమిత్రులతో పాటు భోగి పండుగని బాగా చేసుకున్నారని చెప్పని ఆశిస్తున్నాను. సెలవా మరి. మరలా ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.